మొదటిగా అమ్మకు తెలియడానికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మా మాస్టర్ గారికి నా వందనాలు. ఇప్పుడు కూడా తీసుకెళ్ళి కూడా నా హృదయపూర్వక వందనాలు. నీతిమంతులు అనగా దేవుని సేవలో సాగుతూ, దేవుని పరీక్షలలో నిలబడుతూ దేవుని తీరు పొందుకున్న వారు నీతిమంతులు. అటువంటి దైవజనులు నిలబడిన చోట, అటువంటి దైవజనులు పరీక్షలు చేసిన చోట ఈ రాత్రి నిలబడి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చింతమనేశ్వర గారు ఆయన ప్రసంగం చేసినప్పుడు కూర్చొని చప్పట్లు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. మరలా ఆయన పరీక్ష చేసి ఆయన అందరూ ఆయన గుంపులు నిలబడి ఏ రీతిగా మాట్లాడతానని నాడు కొనుకోలేదు. అలాగే మన సింహంలో కూడా మీకు కాపరిలప్పుడు నిలబడుతున్న దైవజనులు ఈనాడు దేవుని సేవకు అవుతామని అనుకోలేదు. అలాగే నా బ్రతుకులో కూడా ఏనాడు కూడా దేవుని సేవలోకి వస్తాను, పరిచయం చేస్తాను అని ఏనాడు అనుకోలేదు. కానీ మన ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. మన చిత్తం వేరు, ఆయన చిత్తం వేరు. దేవుని ప్రణాళిక నెరవేర్చుకున్నాడు. దేవునికి పరిచయం అవసరం లేదు. దాకా మాస్టర్ లేదు, నా కోసం చెప్పారు, నా గురించి చెప్పారు, కుటుంబం గురించి చెప్పారు. మేము ఒక విశ్వాస కుటుంబం నుంచి రక్షించబడి లక్షల మానవులు నడిచాము. దానికి కారణం ఎవరి అంటే ఒక తల్లి, మా నాయనమ్మ గారు. ఆమె యొక్క సంతానం 6 కొడుకులు, 2 కూతుళ్ళు. వారి సంతానం మా అన్నదమ్ములు 12 మంది అక్కలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంచుమించు ఒక 50-60 కుటుంబాలు. మేము ఒక చోట కూడి కోసం కూర్చుంటే పెద్ద కూడి అయిపోతుంది. అట్లాంటి కుటుంబం మాది. మేమందరం కూడా ఇలాగా చెప్పారు దైవజనులు. మా తల్లి దగ్గర వచ్చి ఆ తల్లి అన్య జనాంగం నుండి నిత్య దీపారాధన చేస్తుంది. ఈరోజు ఉదయం లేస్తే 4 గంటల ప్రార్థన, సాయంత్రం 4 గంటల ప్రార్థన. దేవునికి స్తోత్రం. తల్లి ప్రార్థన ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. ఎందుకు ఈ మాటలన్నీ మీకు చెప్తున్నానంటే, అవకాశం అనేది అందరూ అనుకుంటారు. దేవుడు అవకాశం ఇస్తూనే ఉంటాడు. ప్రతిసారి అవకాశం దొరికిన ప్రతిసారి అవకాశం చేత పట్టుకుని మనం తిరుగుతున్నాం. పెళ్లి కోసం ప్రార్థన వస్తాం, పెళ్లి అవగానే ప్రార్థన మానతాం. అవసరం తెలియదు కానీ మరలా కొన్ని దినాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత గర్భఫలం కోసం దేవుని సన్నిధిలో అడుగు పెడతాం. మరలా గర్భఫలం పొందుకున్న తర్వాత మరలా దేవుని మోకమే చూడటం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కుటుంబాలలో తప్పటడుగు వేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవుని విడిచి దూరంగా బ్రతికే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు దేవుని మాటలు చెప్పడానికి నాకు పెద్ద అనుభవం లేదు, కానీ ఈ రాత్రి నేను అనుభవించిన మాటలు నేను చెప్తాను. పట్టబడిన స్త్రీ ఉంది. అందరూ కూడా రాళ్లతో కొట్టి చంపాలనుకుని రాళ్ళు విసురుతున్నారు. రాళ్ళు విసురుతున్న సందర్భంలో యేసు ప్రభువు ఆమెను కాపాడాడు. బోధకుడా, మనకున్న ధర్మశాస్త్రం ప్రకారం ఏమో ఈ స్త్రీని ఆ రాళ్లతో కొట్టి చంపమని చెప్తుంది. నువ్వేమంటావా అని అడుగుతున్నప్పుడు యేసు ప్రభువు నేలపై రాస్తున్న సందర్భం మనం చూశాడు.
మీలో ఎవరైతే పాపం చేయలేదో మొట్టమొదటి రాయి ఆమె మీద వేయండి అన్నప్పుడు ఎవరు రాయి వేయలేదు. ఏ శరీరమా నన్ను ఎవరు శిక్షించలేదా? లేదు, నన్ను ఎవరు శిక్షించలేదు, నేను కూడా నేను శిక్షించను అనగానే శిక్షించబడకుండా తప్పించబడ్డాను అని చెప్పి తప్పు కూడా జరిగిందా? మారిందా? మారింది. ఈ రోజున మన గుర్తులు ఎలా ఉన్నాయంటే, మన చిత్తాలు ఎలా ఉన్నాయంటే, ఏదైనా పొరపాటు చేసి దేవుని దగ్గరకు వచ్చి దేవుని మందిరంలో కన్నీరు కాల్చినప్పుడు యేసు క్షమిస్తున్నాడు, మరలా మనం అదే సందులో అదే ముందులో అదే మార్గంలో తిరుగుతున్నాం. క్షమాపణ దొరికిన తర్వాత దేవుని దగ్గర ఉండాలి, దేవుని పాదాలు పట్టుకునే బ్రతకాలి. దేవుడు ఏం చేస్తున్నాడంటే అవకాశం ఇస్తున్నాడు. మన అవకాశాన్ని వాడు ఆ పట్టబడి స్త్రీ క్షమించబడడానికి వెళితే వెళ్ళదు, మారింది. ఈరోజు మన కుటుంబం కూడా మారాలంటారు. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే, మన పిల్లల బ్రతుకులు ఆశీర్వాదకరంగా మారాలి అంటే, మానవుడు అనేవాడు ఎవరైనా తప్పు చేస్తూనే ఉంటాడు. ఈరోజు మీ కళ్ళ ముందు నిలబడేదో చక్కగా దర్శనం చేసుకొచ్చాను, నా జీవితం అంతా బాగుందని చెప్పట్లే. నేను ఒకప్పుడు యవన కాలం ఉన్నప్పుడు నా జీవితం అంతా పాడైపోయిన జీవితం. కానీ యేసు దగ్గరికి రాగానే, యేసు మాట వినగానే యేసు అన్నాడు ఆ స్త్రీతో, అమ్మా ఉన్నవాడు కూడా నీ పేరిట కాదు కదా. అప్పుడే ఆ పిల్లను విడిచిపెట్టింది సమరయ స్త్రీ. ఆ కొండను విడిచిపెట్టి ఆ పిల్ల కొండను పగలబెట్టి తన ప్రాంతాన్ని వెళ్ళింది, తన వీధులకు వెళ్ళింది, తన వీధిలో వాళ్ళందరికీ కూడా సువార్త చెప్పింది, దేవుని గురించి చెప్పింది. ఈరోజు నేను ఎక్కడికి ఇలా చెప్పే మాట్లాడండి, కొండను విడిచిపెట్టించే బాధ, నా కొండను బావి దగ్గర పగలగొట్టి వచ్చాను, నా మాట వినండి అని అనేక ప్రాంతాలు వీళ్ళు దేవుని స్వార్థను ప్రకటిస్తున్నారు. ఒకప్పుడు బ్రతుకు మంచిది కాదు, ఒకప్పుడు స్థితి మంచిది కాదు, ఒకప్పుడు నాట మంచిది కాదు, కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు. బావి దగ్గర ఉన్నవాడు కూడా నీవాడు కాదు, నీ అనగానే తన బ్రతుకంతా కళ్ళ ముందే దేవుడు మాట్లాడినప్పుడు వెళ్ళింది. ఇదిగో నా బ్రతుకును మార్చినవాడు ఆయన ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఏముంటారంటే అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు అవకాశాన్ని మనకి ఇచ్చినప్పుడు అవకాశాన్ని చాలా విడిచిపెట్టకూడదు. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో సమస్యలు గల కారణం, చాలా మంది కుటుంబాల్లో కారణం ఏంటంటే మరలా తిరిగి తప్పడడు పెట్టి మరలా వెనక్కి తిరిగి చూడటమే, మరలా పాపంలో పడిపోవటమే. ఎందుకు ఈ కుటుంబ ఆశీర్వాదం కొడుకారు? కుటుంబాలు ఆశీర్వదించబడటానికే కదా. కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి? మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 14వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 14వ వాక్యం. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగు వారి సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. దేవునికి స్తోత్రం. సరిహద్దు రాయిని తీసివేయకూడదు. ఈరోజు కుటుంబాలలో శోధన, కుటుంబాల్లో కన్నీళ్లు, కుటుంబాల్లో కర్మ
కుటుంబంలో సమాధానం లేకపోవడం గల కారణం ఏంటంటే నీ సరిహద్దు రాయి తొలగి, సరిహద్దు రాయిని తొలగించకూడదు, సరిహద్దు రాయిని తీసివేసుకోకూడదు. సరిహద్దు రాయి అంటే పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. సరిహద్దు రాయి ఒక విలువ తెలుసు. పక్కవాని పొలానికి మన పొలానికి మధ్య ఉండే రాయి సరిహద్దు రాయి. పక్కవాడింటికి మన ఇంటికి మధ్యలో ఉండేది సరిహద్దు రాయి. సరిహద్దు రాయి ఒకవేళ మనం పీకేమనుకో సమస్యలు మొదలవుతాయి. సరిహద్దు రాయి మనం పీకేమనుకో పక్కవాడు వచ్చి ఆక్రమించుకుంటాడు కదా. సరిహద్దు రాయి మనం తీసివేసామనుకో అటువాడు వస్తాడు, ఇటువాడు వస్తాడు, నాగా అంటాడు, కలుపుకుపోతాడు. సరిహద్దు రాయి పీకితే శత్రువు దూరపడతాడు. ఒక మాటలో చెప్పదు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట ఏమిటంటే, ఇదిగో నీవు సరిహద్దు రాయిని తీసివేయను, సరిహద్దు రాయిని నువ్వు తీసివేయద్దు. సరిహద్దు రాయిని తీసివేస్తే సమస్యలు వస్తాయి. క్రైస్తవులకు ఎన్ని సంవత్సరాలైంది? యేసును నమ్ముకుని ఎన్ని సంవత్సరాలైంది? ఎప్పుడైతే యేసును నమ్మావో ఆయన నీకు ఒక స్థలం ఇచ్చాడు, ఆయన నీకు ఒక పొలం ఇచ్చాడు. ఆ పొలానికి సరిహద్దు ఏర్పరిచారు. ఇది దాటి నువ్వు బయటికి వెళ్ళకూడదు. అది నీ నడకైనా, నీ మాటైనా, నీ ప్రవర్తనైనా, చూపైనా, ఏదైనా సరే ఇది నీ సరిహద్దు. నీ సరిహద్దు దాటి నువ్వు బయటకు వెళ్ళావంటే సమస్యలే. ఈరోజు చూడండి, పొలాలు ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకవేళ పొలంలో సరిహద్దు రాయి రేత్రికి పీకామనుకో గొడవలేగా తెల్లాలి. సరిహద్దు రాయిని పీకితే సమస్యలే కదా. సరిహద్దు రాయి పీకలేదండి, కదిలింది. అప్పుడు దానికి స్థిరంగా ఉండేది కదిలింది. సరిహద్దు రాయి కదిలినా గొడవలే. ఎవరు దాన్ని కలిపింది? ఎవరి సరిహద్దు రాయి కలిసింది? అది సమస్యలు మొదలవుతాయి. ఎందుకో పరిశుద్ధాత్మదేవి రాత్రి చెప్పనుంటున్న మాట, నీ సరిహద్దు రాయిని తీసివేసుకోకూడదు. యేసును వచ్చిన తర్వాత నీకు కొన్ని సరిహద్దులు ఏర్పరచాలైనా ఆ సరిహద్దు రాళ్ళను నువ్వు తీయకూడదు, ఆ సరిహద్దు రాళ్ళను తీసివేయకూడదు. ఒకవేళ నీ సరిహద్దు రాయి తీసావా, ఈ సరిహద్దు రాయి తీసేవ కనుక సమస్యలు మొదలయ్యాయి. నీ సరిహద్దు రాయి తీసేవ కనుక పక్కన వచ్చి నీ స్థానంలో తిష్ట వేసుకొచ్చున్నాడు. సరిహద్దు రాయి తీసేవ కనుక అపవాదు ఇంట్లో తోడ్పడ్డాడు. సరిహద్దు రాయి తీసేవ కనుక శత్రువు వచ్చి నీటి అనుకున్నది అది నీటి కాదు నాది అంటున్నాడు. కారణం ఏంటంటే సరిహద్దు రాయిని తీసే, నీ సరిహద్దు రాయిని తీసుకోకూడదు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఏ సరిహద్దు రాయి నువ్వు తీసివేసి, ఏ సరిహద్దు రాత్రి నువ్వు కనిపిస్తున్నావు. చూస్తే నిర్గమాకాండం 20వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చూస్తే, నిర్గమాకాండం నీ పొరుగువాని ఇల్లు ఆశ్రయించకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసినైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గర దేనిని ఆశ్రయించకూడదు అని చెప్పాను. ఇదొక సరిహద్దు రాయి. ఏంటి సరిహద్దు రాయి అంటే, నీ పొరుగు వాని ఇల్లు ఆశించకూడదు. ఏది నీ పొరుగు వారిది ఏది ఆశించకూడదు. నీ పొరుగు వాని భార్యనైనాను. చాలా మంది అంటారు, మేమెందుకు ఆశిస్తాం, మేమెందుకు ఆశిస్తామయ్యా అంటారు. అందుకే దేవుడు అన్నాడు కిందకి చదువుతా అయితే, అతని దాసీనుడు, అతని ఎత్తులైనను అతని గాడిదైనను ఈ పొరుగు వాని దగ్గర దేనిని కూడా ఆశించకూడదు.
ఈరోజు కుటుంబాలలో కలవాలని గల కారణం, కుటుంబంలో కన్నీటికి గల కారణం ఏంటంటే సరిహద్దు రాయి కదిలింది, సరిహద్దు రాయి తీసుకొస్తున్నాం. ఏంటి ఆ సరిహద్దు రాయి అంటే నీ పొరుగు వారిది ఏది నువ్వు ఆశ్రయించకూడదు అని ఆయన మాట్లాడుతూ ప్రాముఖ్యమైన దానిని మొదలుకొని నువ్వు ఎందుకు పనికిరాదని తీసేస్తున్నావే దాడిదా దాని వరకు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మొదటిగా చెప్తూ వచ్చాడు, భార్యనైనను దాసినైనను ఎత్తునైనను గాడిదనైనను దేన్ని కూడా ఆశించుందిరా నువ్వు. ఒకవేళ నువ్వు అలా ఆశించినట్లయితే సరిహద్దు రాయిని తీసినావు. సరిహద్దు రాయిని తీసి బయటకు వెళ్ళారు. ఏమవుతుంది చెప్పండి? సరిహద్దు రాయి మిగితే గొడవ లేదా? సరిహద్దు రాయి మిగితే నెమ్మది లేదా? సరిహద్దు రాయి మిగితే ఎప్పుడు మంచి లేదా? ఈరోజు ఒకసారి ఆలోచించుంటే మన కుటుంబాలు క్షేమంగా ఉండాలని దైవజనుని కోరిక, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవజనుని కోరిక. అలా ఆశీర్వదించబడాలి అంటే ఈ రోజు స్వయంపరిచిన సరిహద్దు రావాలని తీరు ఆయన ఏర్పరిచిన సరిహద్దు నీ పొరుగు వాళ్ళని ఆశించు. నీ పొరుగు వాళ్ళకి ఏదైతే ఉండవు ఆశించని ఆశించుకోవడం. పక్కింట్లో చేమ చెట్టుంటే ఆ చేమ కొమ్మ మన ఇంటి మీదకి వచ్చినప్పుడు చేమకాయలు గుర్తులుగా కాసినప్పుడు ఆ జామకాయలు కోసుకొని దేవుడు సన్నిధికి వచ్చి చెప్తున్నావు, దేవుడు ఇచ్చాడండి జామకాయలు, సమృద్ధిని ఇచ్చాడండి మాకు. ఏమన్నది? పక్కోడినేమో జామ చెట్ట, జామకాయలేమో నీకు నువ్వు కోసుకుని తిన్నావా? దేవుడేమో నీకు సమృద్ధిని ఇచ్చాడా? నీ సరిహద్దుగా ఈ ఊడిది జాగ్రత్త. నీ సరిహద్దుగా ఈ కదిలింది. నీ పొరుగు వారి దేవుడి కొరకు ఆశించదు. పక్కింట్లో వాడిది చేమ చెట్టు కొమ్మని ఇంటికి వస్తే నువ్వేమంటావు తెలుసా? దేవుడు ఆశీర్వదించాడు, అది ఆశీర్వాదం కావాలి, అదే ఆశీర్వాదం. దేవుడు అంటాడు ఏది కూడా నువ్వు ఆశించదు, ఏది ఆశించదు. దేవుని మందిరానికి కోడిగుడ్లు తీసుకొచ్చింది ఒక ఆమె. అమ్మ మీ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు కోళ్ళే కనపడలేదుగా? మీ ఇంట్లో ఎప్పుడు కోళ్ళు లేవు కదా? నేను ఎన్ని సార్లు వచ్చాను, గృహదర్శనాలకు వచ్చాను, ఎప్పుడు కూడా మీ ఇంట్లో కనపడలేదు కదా? ఏంటంటే మా ఇంట్లో వాడి కోడి వచ్చి మా ఇంట్లో గుడ్లు పెట్టిందండి. అది తీసుకొచ్చి ఎక్కడున్నావు తెలుసా? మందిరం. జాగ్రత్త, ఈ సరిహద్దులా ఊడి నీ పొరుగు వారిని కూడా ఆశించకూడదు. నీ పొరుగు వారి ఇంటిని ఆశించకూడదు, పొరుగు వారి భార్యని ఆశించకూడదు, పొరుగు వారి దాసిని కానీ దాసుని కానీ దేనిని నువ్వు ఆశించకూడదు. ఒకవేళ నువ్వు ఆశిస్తే ఈ సరిహద్దు రాయి నీకంతా నువ్వే తిరిగిస్తుంది. జాగ్రత్త, సరిహద్దు రాయి ఊడినందుకు సమస్యలు మొదలవుతాయి. సరిహద్దు రాయి ఊడినందుకు నిందలు మొదలవుతాయి. సరిహద్దు రాయి ఊడినందుకు సమాధానం ఉండదు. సరిహద్దు రాయి చేసేసేమనుకో కుటుంబం కలిపినైపోతాయి. జాగ్రత్త, నీ సరిహద్దు నాడు తీసివేసుకోకూడదు. ఈ కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి అంటే ఆయన ఏర్పరిచిన సరిహద్దులు ప్రాణులు అలాగే ఉండాలి. ఏది కూడా నువ్వు ఆశించు, దేనిని కూడా నువ్వు ఆశించదు. అది ఒక రాయి. ఇంకో మాట చెప్తాను. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వాక్యం. 2 కొరింథీ 6వ అధ్యాయం. మీరు అవిశ్వాసులతో చోటిగా ఉండొద్దు. నీతికి ఏంటి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏంటి పొత్తు? క్రీస్తునకు బిలియాలతో ఏంటి సంబంధం?
అవిశ్వాసితో విశ్వాసికి పొందేంటి? దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము కలిగిన దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడి నాకు సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడిని యుద్ధను, వారు నా ప్రజలై ఉంటారు. రాత్రి దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ పొరుగు వారిని ఆశించదన్నాడు. అలాగే ఆయన అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఎవరు అవిశ్వాసం? అన్యులా? దేవుడిని నమ్ముకోవడం వల్ల చాలా మంది వీళ్ళు అవిశ్వాసం ఎవరో తెలుసు అవిశ్వాసం. దేవుని నమ్ముకునే దేవుని కార్యాలు రుచి చూసి కూడా ఇంకా నేను పాపంలో ఉంటాడు, ఇంకా నేను తప్పడం వేస్తూ, ఇంకా నేను నడకలు నడుస్తున్న వారు అవిశ్వాసులు. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. వారితో సాంగత్యం చేయొద్దు. నీతికి దుర్నీతితో సాంగత్యం, వెలుగుకు చీకటితో పొత్తేపి. జాగ్రత్త. యేసయ్య నీకు ఒక స్థలం ఇచ్చాడు, పొలం ఇచ్చాడు. ఆ పొలానికి ఆయన ఏం చేసింది తెలుసా? సరిహద్దులు అంటాడు. సరిహద్దు పెట్టాడు. 4 తీసుకున్నాడు. ఆ సరిహద్దులు ఆయన తీసేస్తాడు. సరిహద్దులని తీసుకోవడానికి అవిశ్వాసంతో చోటుగా ఉంటున్నా, స్నేహితులతో పొత్తు పెట్టుకుంటున్నా. ఎందుకో పరిశుద్ధాత్మ చెప్పగలిగిన మాటలు మీ కుటుంబాల ఆశీర్వాదకరంగా మారాలంటే తిరిగి తీసుకునే సరిహద్దులు ఆయన బాగా నాటాలి. తీసుకునే సరిహద్దులు ఆయన బాగా పాతాలి. సరిహద్దు రాయి లేకపోతే సమాధానం ఉండదు. సరిహద్దు రాయి లేకపోతే నిత్యం గొడవలేదు, ఇబ్బంది. జాగ్రత్త. ఎందుకు ఈ రాత్రి ఆశీర్వాదం గురించి చక్కటి మాటలు మాట్లాడదామని దేవుడి మందిరంలో అడుగుంటున్నాడు. ఎందుకో పరిశుద్ధాత్మ నీ మాటలు జ్ఞాపకం చేస్తే అనుకున్న రీతిగా ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసు? మీ సరిహద్దు రాడు మరలాగా మీరు పాతుకోగలిగితే సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవిశ్వాసంతో మీరు చోటుగా ఉండొచ్చు. దేవుని ఆలయములకు విగ్రహములతో పొందికేంటి? కొంతమంది ఉంటారు, దేవుళ్ళకి వచ్చారా, రక్షించబడారా, మారు మనసు పొందారా, అంత బాగా ఉంటుంది. కానీ మహాత్ముడి వస్తారు. అమ్మా ఎందుకు మళ్ళా విగ్రహంతో వెళ్ళావు, మరలా ఎందుకు అక్కడికి వెళ్ళావు అంటే, మా కుటుంబం అయ్యా, మా ఆవిడనయ్యా, వాళ్ళు మామూడనయ్యా, తప్పలేదయ్యా. జాగ్రత్త. నీ సరిహద్దులు ఆయన తీసి అడుగు వేశావు. విగ్రహాలతో దేనికి కారణం? అది విడిచిపెట్టే కదా యేసు నిజంగా క్షేమంగా తెలుస్తుంది. యేసయ్యను వెంబడించావు. ఇంకా ఎందుకు అదే విగ్రహాలకి? ఇంకా ఎందుకు విడిచిపెట్టిన దానికి పడుతున్నావు? ఎందుకో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకనే చెప్తున్న మాట్లాడేది. అవిశ్వాసులతో మీరు చోటుగా ఉండదు. విగ్రహాలతో మీకు పొందికేంటి? ఎందుకు చీకటితో మీరు సాంగత్యం చేస్తున్నారు? కారణం ఏంటంటే నీ సరిహద్దులు ఆయనను తీసుకొస్తున్నావు. నీ సరిహద్దులు ఆయన కలిగి ఈ రాత్రి నీ మాటలు విన్న తర్వాత నీ సరిహద్దులైన మరలా చేయడం పాత కలిగితే, నీ సరిహద్దులైన మరలను దృఢపరచుకోగలిగితే
నీ పొలం క్షేమంగా ఉంటుంది, నీ ఇల్లు క్షేమంగా ఉంటుంది, నీ స్థలం సమృద్ధిగా ఉంటుంది. సరిహద్దురాయి ఉన్నంత ఇంటికైనా పొలానికైనా స్థలానికైనా క్షేమం పదిలం. ఈ క్రైస్తవ జీవితంలో దేవుని అడుగు పెట్టిన తర్వాత, దేవుళ్ళకి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే యేసులోకి వచ్చావో యేసు నీకు కొన్ని సరిహద్దు రాళ్ళు ఏర్పరిచాడు. ఆ సరిహద్దు రాళ్ళు దాటి బయటకు రాకూడదు. ఆ సరిహద్దు రాళ్ళలో నీ అంతటి నువ్వు పీకి తీసుకోకూడదు. నీ అంతటి నువ్వు అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండాల్సింది. చాలా మంది అనుకుంటారు కదా, అవిశ్వాసంతో జోడుగా ఉంటుందన్నారు కదా. వీళ్ళున్నారు వీళ్ళు అవిశ్వాసులు, వీళ్ళున్నారు వీళ్ళు దేవుడు ఏర్పడి వీళ్ళు అవిశ్వాసులు, వీళ్ళున్నారు అన్ని వీళ్ళు అవిశ్వాసులు అని అనుకుంటారు చాలా. అందుకే దేవుడు మాట్లాడారు. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 9 చక్కని మాటలు. మొదటి కొరింథీ 5వ అధ్యాయం జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలోనే రాశానుగా. అయితే ఈ లోకపు జారులు తోచుకుని వాడుతున్నాను, విగ్రహారాధికులతోనేను ఏ మాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. విన్నారు? అర్థమైంది మాట. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో రాసి, అయితే ఈ లోకపు జారులతోనైనా లోకులతోనైనా దోచుకునే వారితోనైనా విగ్రహారాధికులతోనైనా ఏ మాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. చాలా మంది భక్తి కుదిరింది, భక్తి కుదిరింది, భక్తి కుదిరి వాళ్ళు ఏం చేస్తారు తెలిసి కొన్ని సందర్భాల్లో, మీరు అన్యులు, మీరు విగ్రహారాధికులు. నేను అంటాను, మరి నువ్వు బస్సు ఆటో ఎక్కుతున్నావు, ఆటో తెలియవు, అవునా కదా? మన మందిరంలో క్రిస్మస్ పండుగ జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది, భోజనాలు వండగా కూర్చోకూడదు. మనకి తప్పేదని కావాలంటే ఎవరు కావాలి? రావాలా? అడుగుతే చేస్తే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధంలో రాసిన మాటలు ఏంటంటే, అలాగే కాదు, వారితో సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకం నుండి వెళ్ళిపోవలసిందే కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనానో సారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిండిపోతు గాని, త్రాగుపోతు గాని, దోచుకునేవాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యమో. హలో, విన్నారా? ఎవరు తెలిసి సహోదరుడు. ఎవరైతే యేసును నమ్ముకుని, ఎవరైతే యేసును వెంబడించి యేసు ద్వారా కార్యాలు పొందుకుని, మేలు పొందుకుని ఎవరైతే ఇంకా తప్పుడు వేస్తారో వాడు అవిశ్వాసులు. వాళ్ళ విశ్వాసం, వాళ్ళతో సాంగత్యం చేయబడుతున్నాడు దేవుడు. మరి రాత్రి మాట పెట్టిన తర్వాత వారితో సాంగత్యం కనుక ఒకవేళ చేసుకుంటే నీ సరిహద్దు వారికి తొలగించుకున్నావు. ఎవరితో నీ సహవాసం ఒకసారి చూడు. వెలుగుతోనా, చీకటితోనా, విశ్వాసతోనా, అవిశ్వాసతోనా? ఎందుకంటే రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా జీవితాన్ని మాట్లాడి అట్టి వారితో సాంగత్యం చేయకూడదు, గుర్తుండకూడదని మీకు వాయించున్నాను.
ఈరోజు దేవుళ్ళు అడుగుతున్న తర్వాత మన లోకంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత మరలా పాపంలోకి వెళ్ళిపోతున్నారు, మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే నీ సరిహద్దులు ఆయన ఎంత వేపిస్తున్నావు, నీ సరిహద్దులు ఆయన ఎంత వేపిస్తున్నావు. అరే యేసుని నమ్ముకున్నాం, యేసుని వెంబడించామన్న జ్ఞానం కూడా మనకు లేదు. యేసులోకి రాకరితో నువ్వు ఎలా బ్రతికితే నాకేంటి? యేసులోకి వచ్చిన తర్వాత నీ బ్రతుకు గురించి నాకు అధికారం ఉంది. ఇప్పుడు అన్నీ ఉన్నారు, వాడు ఏది చేసుకున్నా మనకి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ మధ్య వాళ్ళదే, వాళ్ళ ఆచారం వాళ్ళదే. యేసులోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు అదే మార్గంలో నడిస్తే నేను ఏమంటుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథం, నువ్వు అవిశ్వాసం. నీలాంటి వారితో సాంగత్యం చేయకండి, అటువంటి వారితో స్నేహం చేయి. మరి ఈరోజు నీ మాట్లాడుతున్నా నీ సరిహద్దులో స్థిరంగానే ఉండాలి, నీ సరిహద్దులో దృఢంగానే ఉండాలి. ఎందుకో ఈ రాత్రి వచ్చి ఏదో నాలుగు మాటలు చెప్పేసి నాలుగు తిట్టకథలు చెప్పేసి ఏర్పడటం కాదు. ఒకప్పుడు యేసులోనికి వచ్చిన దేవుళ్ళకి వచ్చిన కానీ నా సరిహద్దులైన నా ఆశయంతో నేను తీసేసుకున్నాను, నా సరిహద్దులైన నా అంతా నేను తీసేసుకున్నాను. తీగేసుకుని మళ్ళా పాపకి వెళ్ళాను, మళ్ళా వ్యభిచారానికి వెళ్ళాను, మళ్ళా తప్పుడు నడక, మళ్ళా జీవితం అంతా చెడిపోయింది. ఎప్పుడైతే సరిహద్దులు ఆయన తీసానో సమస్యలు మొదలయ్యాయి, సరిహద్దులు ఆయన తీసానో ఇబ్బందులు మొదలయ్యాయి. ఎప్పుడైతే సరిహద్దులు ఆయన తీసేసానో సమాధానం లేదు, ఎప్పుడైతే సరిహద్దులు ఆయన తీసేసానో ఆరోగ్యం లేదు, ఎప్పుడైతే సరిహద్దులు ఆయన అంతగా తీసేసానో నెమ్మది లేదు బ్రతుకులో. ఈరోజు నా బ్రతుకులాగా మీ బ్రతుకు మారకూడదని ఎప్పుడైనా ఈ సరిహద్దులైన వలన మీరు స్థిరపరుచుకుంటారని, తొడపరుచుకుంటారని మాటగా నేను చెప్తున్నాను. మీ సరిహద్దులు స్థిరంగా ఉండాలి, మీ సరిహద్దులు మీ అంతటి మీరు తీసివేసుకోకూడదు. జాగ్రత్త. ఒకవేళ నీ పొరుగు అనేది వాసిస్తున్నాడా, నీ సరిహద్దులు అయిపోయింది. అవిశ్వాసులతో జోడిగా ఉన్నావా, నీ సరిహద్దులు అయిపోయింది. దేవుడు ఉండి కూడా ఇంకా విగ్రహాలకు దగ్గరగా బ్రతుకుతున్నావా, నీ సరిహద్దులు అయిపోయింది. దేవుళ్ళు ఉంటూ కూడా ఇంకా శ్రీకరితో సాంగత్యం చేస్తున్నావా, నీ సరిహద్దులు అయిపోయింది. నీ కుటుంబం ఇంకెంత క్షేమంగా ఉంది ఉండదు. కారణం ఏంటంటే సరిహద్దు రాళ్ళు కదిలే. ఎందుకు ఈ రాత్రి నా దేవుడు చెప్పాలని చెప్తున్నమాట, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారాలి అంటే, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే ఆయన ఏర్పరిచిన సరిహద్దు రాళ్ళ మీద తీయకూడదు. దేవుడు ఏర్పరిచిన సరిహద్దు రాళ్ళను తీసివేయకూడదు. చాలా మంది దేవుని మాటలు వింటున్నట్లే ఉంటారని మళ్ళీ అదే పాపంలో పడిపోతాం. సరిహద్దులు ఇంకో మాట చెప్తాను. మొదటి సమయంలో 13వ వాక్యం నుండి కొన్ని మాటలు చెబుతూ ఉంటాయి. నీవు అవివేకం పని చేస్తుంది, తిరిగి శక్తి అతనం చెట్టి అతనే రాయిని తీసేస్తాడు. దేవుడు ఏర్పరిచిన సరిహద్దులు ఆయన పీకేస్తున్నాడు. సేవకుడు చేయవలసిన దహన బలి అర్పించవలసింది సేవకుడు చేయాలి. నీకేం పనయ్యా, నువ్వెందుకు చేస్తున్నావు? సేవకుడు ఆలస్యమైందా? సమయం అంటున్నాడు అతనితో, నువ్వు చేసిన పని ఏంటి?
అందుకు సౌలు శనులు నా ఎదురు నుండి చెదిరిపోయి ఉండట, నిర్ణయ కాలము నీవు రాకపోయి ఉండటయు ఫిలిష్తీయులు నేను చూసి ఇంకను నా మీద పడతానేమో అనుకుని నా అంతట నేనే సాహసించి దహనబలి అర్పించి తిని. దైవజనులు చేయవలసిన పనిది, దైవజనులు పనిది. కానీ నువ్వు చేసావు. కారణం ఏంటంటే దేవుడు ఏర్పరిచిన ప్రాణాలు నియంత్రణ నువ్వే తీసేసావు. ఈరోజు చాలా మంది చేసే తప్పడం ఇదే, చాలా మంది చేసే తప్పడం ఇదే. దేవుడి ద్వారా ఎన్నో మాటలు వింటాం, దైవజనుడి ద్వారా ఎన్నో మాటలు నేర్చుకుంటాం. కానీ మనం ఏం చేస్తామో తెలుసు, మన సొంత నిర్ణయాలు, మన సొంత నిర్ణయాలు. ఈరోజు ఎంతమంది లేదు సొంత నిర్ణయాలు. ఇల్లు కట్టేటప్పుడు పొలాలు తీసేటప్పుడు నూనె వేసి ప్రార్థన చేసేది దైవజనుడు. పొలాలు వేసే మొదలుకొని స్నాప్ వేసేంత వరకు కన్నీటి ప్రార్థన చేసేది దైవజనుడు. కానీ ప్రభు ప్రవేశ రోజు మాత్రం ముందుగా వచ్చేది అవునా? వివాహాలప్పుడు, కుటుంబాల్లో, కార్యాలప్పుడు, కుటుంబాల్లో ఏ మేలు జరిగినా కానీ, ఏ ఫంక్షన్ కానీ తప్పడు లేదు. కారణం ఏమండి? ఈ సంగతి అనిపిస్తుంది, ఈ సంగతి అనిపిస్తుంది. చాలా మంది అనుకుంటారు ఈ కొలిసేపేగా, ఈ కొలిసేపేగా, ఈ రాయి తీసి పక్కన జాగ్రత్త. ఎంతకాలం నీకు కాపుదలు ఇచ్చిన పంట క్రీస్తే, ఆ సరిహద్దులో ఆయనే పక్కన పెడతామా? కుటుంబాన్ని ఆశ్రయించబడతాయి. నీ అవసరం కోసం దేవుని సైతం పక్కన పెడుతున్నావు. కుటుంబాలను ఆశ్రయించబడతాయి. జాగ్రత్త. నీ సరిహద్దులు ఆయన్ని నీ అంతను వేసేస్తున్నావు. సమయం అంటున్నాడు, నువ్వు చేసిన పనేంటి? నువ్వు చేసిన పనేంటి? నువ్వు చేసిన పొరపాటు ఏంటి? ఎవరు దైవజనుడు చేయవలసిన చేసావయ్యా? ఆలస్యం ఏంటని ఈ రాయి కొంచెం తొలగించు, ఈ బండను కొంచెం తొలగించు, నేను కొంచెం జాగ్రత్త. ఈరోజు దేవుడికి సైతం పక్కన పెడుతున్నావు నీ అవసరాల కోసం. దేవుడికి సైతం పక్కన పెడుతున్నావు నీ సంతోషం కోసం. నీ సరిహద్దు నాడు స్థిరంగా ఉన్నంత వరకే భరతుడు క్షేమం. సరిహద్దు నాడు స్థిరంగా ఉన్నంత వరకే కుటుంబం క్షేమం. సరిహద్దు నాడు స్థిరంగా ఉన్నంత వరకే నీ ప్రాణ క్షేమం. సరిహద్దు నాడు స్థిరంగా ఉన్నంత వరకే నీ స్థలం క్షేమం. ఎందుకు ఈ కుటుంబ ఆశీర్వాదకుడిగా నా దేవుడు చెప్తున్నాడు, నీ కుటుంబానికి నేను కొన్ని సరిహద్దులను ఏర్పరిచాను. ఆ సరిహద్దులని అంతట నువ్వు తీసివేసుకోకూడదు, నీ అంతటి నువ్వు కలుపుకోకూడదు. తన కోణమైన రూచుతో అంటుంది, ఇదిగో ఈ పొలంలోనే ఉంది, పక్క పొలం వైపు చూడలేదు, పక్క పొలం వైపు వెళ్ళొద్దు, ఈ పొలంలోనే ఉంది. ఎందుకో ఈ రాత్రి పరిశుద్ధాత్మ చెప్తున్న మాట, ఈ పొలంలో స్థిరంగా ఉండాలి. ఈ పొలంలో దేవుని కొన్ని రాళ్ళు సరిహద్దులను ఏర్పరిచాడు. ఆ సరిహద్దు రాళ్ళు నీ అంతటా పీకివేసి
అందుకే మనం చదువుకున్న మూలవాక్యం ఉంటుంది, నీ పూర్వీకులు వేసిన సరిహద్దులు రాయలే, నీ అమ్మను తీసివేసి. ఈరోజు దైవజనులు పరిచయం చేసిన దినాల్లో, దైవజనులు సేవ చేసిన దినాల్లో మన అందరి జీవితాలకి, మన కుటుంబాలకి దేవుని మాట ద్వారా కొన్ని సరిహద్దురాలు ఏర్పరిచారు. ఎన్ని మాటలు మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి, మన నడవడిని బట్టి, మన ఆలోచనని బట్టి, అమ్మా మనం ఇంతవరకే మాట్లాడాలి, మనం ఇంతవరకే నడవాలి, మన ప్రవర్తన ఎలాగే ఉండాలి, మనం క్రైస్తవులు, మన దేవుని బిడ్డలు, మనకు ఇంతవరకే ఉంది అని కొన్ని సరిహద్దులను ఏర్పరిచారు. ఆ సరిహద్దులను తీసివేసుకోకూడదు. నీ పూర్వీకులు వేసిన సరిహద్దు రాళ్ళను నీ అంతటా నువ్వు తీసివేసుకోకూడదు. చాలా మంది కొన్ని ఇబ్బందులు చేయండి, కొన్ని అవరోధాలు చేయండి, వాళ్ళంతటా వాళ్ళే సరిహద్దులు తీసేస్తారు. జాగ్రత్త, సరిహద్దులు ఎప్పుడైతే తీసుకో సమానం, సరిహద్దులు ఎప్పుడైతే తీసుకో అప్పుడు నీ పక్కన నీ ఎదురు వచ్చి ఇది నాది అని దోచుకోబోతారు. జాగ్రత్త, నీ సరిహద్దులు స్థిరంగా ఉండాలి, నీ సరిహద్దులు బలంగా ఉండాలి. అది ఏమంటుంది, అమ్మా ఈ పొలంలో నేను ఉండు, ఈ పొలంలో పక్క వారి పొలం ఖండించకుండా చూడద్దు. ఎందుకంటే ఈ పొలంలో నీ పూర్వీకులు నీకు కొన్ని సరిహద్దులను ఏర్పరిచారు. ఆ సరిహద్దులను నీ అంతటా తీసివేసుకోవద్దు. తీసివేసుకుంటే శ్రమలే, తీసివేసుకుంటే ఇబ్బందులే, తీసివేసుకుంటే శోభలే. అది ఈరోజు ఈ మాటలు వింటున్నా, నీ సరిహద్దున స్థిరంగా ఉండాలి. ఒకసారి ఈ మాట దగ్గర ఆగేలుగుతాడు. దేవుడికి వచ్చిన తర్వాత ఎన్ని మాటలు తెచ్చుకున్నాం, ఇన్ని మాటలు దేవుని ద్వారా మనం ఆయన మాట్లాడుతూ ఉంటే మనం శివనాథం విన్నాం. ఆ మాటలు విన్నప్పుడు ఆ మాటలకు అర్థం ఏంటంటే, అవునా మనం ఇంతవరకైనా మనం క్రైస్తవులు, మన మాట తీరు ఇంతవరకే ఉండాలా, మన నడక ఇంతవరకే ఉండాలా. కొంతమంది అంటారు, నేను బైబిల్ పక్కన పెట్టొస్తే నేను మనిషిని కాదు, బైబిల్ పక్కన పెట్టొస్తే నేను మనిషిని కాదు. అంటే నీ అంతటి నువ్వు పునాది అనిపిస్తున్నావు, నీ అంతటి నువ్వు సరిహద్దులు ఎక్కిస్తున్నావు. జాగ్రత్త. ఎందుకు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన నీ సరిహద్దు రాళ్ళు నీ అంతటి నువ్వు తీసివేసుకోకూడదు. ఇంకో మాట చదువుకుంటాం, 28:26 వాక్యం. 28:26 వాక్యం చివరి మాట. అచ్చుకోమా పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నటకు చెరులకు నేర్పరు. 26 మాట. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నటకు చెరులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినమున ఆచరింపరు, వారి మధ్య నేను దూషించబడుచున్నాను. మనకు సరిహద్దులు అయిందిగా. దేవుని పిల్లలు క్రైస్తవులో ఉన్నట్టే ఆదివారం ఆరాధన పెడతాక దేవుని మందిరంలో ఉంటాగా. కానీ మనం ఏం చేస్తామో తెలుసా, ఆదివారం వస్తే సరిహద్దులు అయిపోయింది. ఈ ఆదివారం ఏమైంది, ఈరోజు రోజు ఏమైంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే
విశ్రాంతి దినములను ఆచరి వారి మధ్య నేను దూషించవచ్చు. జాగ్రత్త. చిన్న చిన్న విషయాల కోసం నీ సరిహద్దులను తీపిస్తావు, నీ సరిహద్దులను పీకేస్తున్నావు. జాగ్రత్త. నీ అంతటి నువ్వే శ్రమను కొని తెచ్చుకుంటున్నావు, నీ అంతటి నువ్వే ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నావు, నీ అంతటి నువ్వే కన్నీళ్ళను కొని తెచ్చుకుంటున్నావు. విశ్రాంతి దినమున దేవుని మందిరం లేకుండా ఎక్కడికెళ్ళారు? అదే విచిత్రం. ఆరోగ్యం వస్తుంది, పెళ్లి ఆరోగ్యం వస్తే పేరంటం ఆరోగ్యం వస్తుంది. జాగ్రత్త. నీ సరిహద్దు ఒకటి సరిహద్దులు అయినా తీసేసి నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పొలంలో సరిహద్దులై వాళ్ళు వీడియో పక్కలు వచ్చినప్పుడు తెలుసా, అంటే దివిగా ఇలా దివిగా అన్ని గొడవలైన సమస్యలకి మాత్రమే. ఈరోజు నీ కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే సరిహద్దులు స్థిరంగా ఉండాలి. ఆ సరిహద్దులను స్థిరంగా లేనంత కాలం కూడా నీ బ్రతుకులో క్షేమం ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, నీ నోటి నిండా నవ్వు ఉండదు. జాగ్రత్త. మీ సరిహద్దులను మీ అంతటి మీరు తీసుకేస్తారు. మీరు అనుకుంటారు, అయ్యా చేస్తామండి, తెలుసు కూడా మా సరిహద్దులను మేమే తిరుగుకుంటాం అని అనుకోవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట ఏబు గ్రంథం 24వ అధ్యాయం 2వ వాక్యం. ఏబు గ్రంథం 24వ అధ్యాయం 2వ వాక్యం. సరిహద్దు వాళ్ళను తీసివేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని పెంచుతారు. సరిహద్దులను తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. వాళ్ళు అక్రమము చేసిన వాళ్ళు. జాగ్రత్త. ఈరోజు ఈ సరిహద్దులను నీ అంతటను తీస్తున్నాడేమో. యేసయ్య అంటున్నాడు, అక్రమము చేసేవాళ్ళు. ఉండగా అక్రమము చేసేవాళ్ళు ఎత్తనుంది. ఒకవేళ నీ సరిహద్దులను ఎత్తున్నావా? యేసయ్య అన్నాడు, వాళ్ళు అక్రమం చేసేవాళ్ళు. నీ సరిహద్దులను నీ అంతటి తీసేస్తున్నావా? ఇంకా మాట జరిగితే మూడు కూర్చుకోండి. ఇదే మన ప్రజలంతా. నీ అంతటను కనుక సరిహద్దులను తీసుకొస్తుంటే ఈ వచనాలు చదివేయగా నీ అంతటను సరిహద్దులను తీసుకొస్తుంటే అక్రమము చేసిన వాడితో సమానం. అక్రమము చేసి వాళ్ళ నాయకుల్ని తొలగిపోండి. ఇక మన ప్రయాసం ఏంటి, మన కష్టం దేనికి, మన ప్రార్థన దేనికి? జాగ్రత్త. నీ సరిహద్దులను పొందవచ్చు. ఎందుకో ఈ రాత్రి సిద్ధపడిన వాక్యం ఏంటి? నేను చెప్తున్న వాక్యం, మీ సరిహద్దులను ఏ విషయాల్లో మీరు తొలగించుకున్నారు? సరిహద్దులను కదిలిపోయారా? సరిహద్దులను తీసివేశారా? జాగ్రత్త. సరిహద్దులను ఉన్నంత వరకు క్షేమం అని దేవుడు మాట్లాడుతున్నాడు. సరిహద్దులను వారు కూడా ఉన్నారు. వాడు అక్రమము చేయ వారితో సమానం. అలాంటి వారు దేవుని దగ్గర చూడండి. ఆ దేవుడు అంటున్నాడు, నీ సరిహద్దులు ఇష్టంగా నీ పొరుగు అనేది ఏదైనా ఆశిస్తున్నావా? నీ సరిహద్దులు. అవిశ్వాసంతో జోడుగా ఉన్నావా? నీ సరిహద్దులు అయిపోయింది.
దేవుడు కడుపుతో కూడా ఇంకా విగ్రహాలను చేస్తూ ఇంకా విగ్రహాలను దగ్గరగా పట్టుకున్నావా? నీ సరిహద్దులు ఆయన తీసావు. నీ సరిహద్దులు స్థిరంగా ఉండాలి. సరిహద్దులను కాపాడుతాం. ఎవరి బిడ్డలు కూడా నాకు వాళ్ళ గురించి కూడా మార్చుతాను. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వాక్యంలో దేవుడు చక్కటి మాట్లాడుతున్నాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుని స్వరూపమందు మనల్ని సృజించను. స్త్రీగాను పురుషుడిగాను వారిని సృజించను. దేవుడేగా చేస్తే ఆయన స్వరూపం అనే కానీ ఏర్పరిస్తే వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? వాళ్ళంతటా వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈరోజు చూడండి, మన దగ్గర మన మందిరంలో లేదులే కానీ కొన్ని సంఘాలు చూస్తే ఆదివారం వీళ్ళు ఏమి వస్తారు తెలుసు? ఫిక్స్ ప్యాట్. ఎవరో లేడీస్ వాళ్ళు దేవుని మందిరానికి వేసుకొస్తే వేసుకునే వస్తున్న దాంట్లో వేసుకుని చెప్తున్నాను. నేనేమంటున్నానంటే వాళ్ళంతటా వాళ్ళు సరిహద్దులను పీక్కున్నారని. ఈరోజు దేవుడి సన్నిధిలో నీ ప్రవర్తన ఉండాలి. దేవుడి సన్నిధిలో నీ నడవడికి ఎలా ఉండాలి. మగవాళ్ళు వచ్చిందేమో మగవాళ్ళు ఇక్కడ ఏం కూర్చుకున్నాడు సార్, ఇక్కడ తలుపుకుంటుంది. ఏంటో ఇది ఏంట్రా అంటే నేను ఇది పోగు. అరే ఆడవుంది కదా మనిషిని, నీకు తెలియదా? సై దేవుడు పని లేక స్త్రీగాను పురుషుగాను ఆయన స్వీకరించిందే. ఈరోజు తేడా లేదు. కారణం ఏంటంటే దేవుడు ఏర్పరిచి సరిహద్దులు ఆడిన వాళ్ళంతటా వాళ్ళే పీకేస్తారు. సరిహద్దులను మీరు పీక్కొని వాళ్ళు సరిగ్గా పెట్టుకుంటున్నారు. ఒకసారి చూసాను, ఒక మందిరం చూసి చాలా ఏళ్ళు నిలబడి మాట్లాడుతున్నప్పుడు గొప్ప మంది గొప్ప మంది అందరూ ఒకేలాగేసారు. అందరూ ఒకేలాగేసారు. వీళ్ళందరూ మగవాళ్ళనేమో అనుకున్నాను, కానీ ఇంటి పక్క నుంచి ఆడపిల్లలు జీన్స్ వేసుకుని ఏంటి టీషర్ట్ వేసుకుని వాళ్ళ కోట్ వేసుకుని పాడపాడాలంటే ఏదో స్వరం పాడపాడేది కాదు. వీళ్ళకి ఏం లేదు, ముసుగు లేదు, ఏం లేదు, ముసుగు లేదు. మొదట వాహనాలు కింద కూడా నిలబడి మాట్లాడతారు. ఒక క్రమం ఉండాలి కదా. క్రమం ఏంటంటే నీ అంతట్లో సరిహద్దున్నాము. జాగ్రత్త. నీ సరిహద్దులు ఉన్నంత వరకు నీ పొలం క్షేమం. నీ సరిహద్దులు ఉన్నంత వరకు నీ కుటుంబం క్షేమం. సరిహద్దులు ఉన్నంత వరకు పిల్లల క్షేమం. ఈరోజు ఈ కుటుంబ ఆశీర్వాదం ఆశీర్వాదం తిరిగి వెళ్ళాలంటే నీ సరిహద్దులు స్థిరంగా ఉండాలి. ఒకవేళ నీ సరిహద్దులు కదిలేదనో ఇప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి రాలేపడి నీ సరిహద్దులను స్థిరపరుచుకో, దృఢపరుచుకో. నిజమేనయ్యా, ఆ సందర్భంలో నా సరిహద్దులు తీసివేశాను అంతే కదా అలా మాట్లాడాను. ఆ సందర్భంలో నేను ప్రవర్తించానయ్యా, నా సరిహద్దులు తీసివేశాను. ఈరోజు దేవుని మాట్లాడుకున్న తర్వాత ఎందుకు నీ సరిహద్దులను తీసేసి, ఎందుకు నీ సరిహద్దులని తీసివేసి ప్రవర్తిస్తున్నావు? దేవునికి ఇష్టానుసారంగా బ్రతకలేదు. దానికి గల కారణం ఏంటంటే
దేవుడు ఉంచవలసిన స్థానంలో లేవు, దేవుడు పెట్టిన ఫార్మలో లేవు, దేవుడు పెట్టిన స్థానంలో లేవు. అది నీ కుటుంబాల ధైర్యం, అది నీ కుటుంబాల క్షేమం. ఈరోజు తొట్టిదారిలో సంపాదించడానికి రాయి పీకేవాడు లేడా? సంపాదన కోసం ఈ సరిహద్దు రాళ్ళు పీక్కునేవాడు లేదా? దైవజనుడు ఇంతకాలం బోధించింది ఏంటంటే, అమ్మా మనం దేవుడి పిల్లలం, దేవుడి ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాము. దేవుడి పిల్లలే మనం ఇచ్చుకుంటున్నాం. ఇది ఒకసారి ఏమైతే నాయన, ఒకసారి మేము తీసుకొని మార్చుకుంటామని మేము తీసుకొచ్చి మార్చుకుంటామని ఈరోజు నేను చెప్తున్నాను. నేను అంతగా బాగుండేది గంట కూడా చెప్పాలి, తీసుకుని మార్చుకుంటాను. దేవుడి ఆనందిస్తుంది, చక్కగా పాటలు పాడతారు. అదే వాళ్ళు ఏంటంటే మానసికంగా మీరు కొరత ఆ ఇబ్బందులు. అలాగే మా కుటుంబంలో కూడా మా అన్నయ్య ఉన్న పాటు కూడా విగ్రహాల కుటుంబం నుంచి అలా చూసుకుంటాం. ఈరోజు వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు, రక్షణ పొందారు, మారు తీసుకున్నారు. కానీ వాళ్ళ ఈరోజు ఏం చేస్తామంటే మనంతటి మనం పునాది నాటకం తీసుకొచ్చాం. సంపాదన కోసం, తప్పడానికి బయట కోసం దేవుడు ఏర్పరిచిన పునాది పీకేసుకుంటాం. మన భూమి ఏర్పరిచిన వాళ్ళని పీకేసుకుంటాం. జాగ్రత్త. దేవుడు కోరుకునేది, ఆయనకి ఇష్టమైనది ఏంటి? వరకున్నా దేవుడికి ఇష్టమైంది ఏంటి? సాగుడికి ఇష్టమైంది ఏంటి? డబ్బు, సంపాదన, బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు అని మనం అనుకుంటున్నాం. అంతేగా, దానికోసమే కదా మనం పరిగెత్తి తప్పట్లు చేస్తాం. మనంతటి మనం పునాదాన్ని పీకేసుకుంటాం. వాటంతగా అదే పునాదాలు ఓడతాయా? ఓడవుగా, ఓడతాయా? చూసారా? పునాదాలు ఊరి కాళ్ళు తీయడం చూసారా? పేపర్ ఎంత చదివావు? చదవాలి. పేపర్ ఏం చదివావు తెలుసా? ఆ బలం పడుకున్నాడు పీకాడు. అనేక మనం చదువుతాం. అందుకే పరిశుద్ధ గ్రంథం అంటుంది, నీ అంతటి నువ్వు పునాదాలు తీసుకువేసుకోకూడదు. నీ అంతటి నువ్వు తీసివేసుకుని నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి వెళ్ళిపోతావు. ఏదో సంపాదిద్దామని, ఏదో కూడబెట్టుకుందామని నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నావు. దేవుడికి కావలసింది బంగారమా, వెంట, వచ్చిన వైద్యులు దేవుడు కోరుకునేది ఏంటి? నీ ద్వారా దేవుడు కోరుకునేది ఏంటి? నీలో దేవుడు కోరుకునేది ఏంటి? దైవజనుడు కోరుకునేది ఏంటి? దేవుడి దృష్టికి విలువ కలిగింది ఏంటి? ఏంటి తెలుసు? చదవని మొదటి పేతురు 3:4 నేను ముగింపుతాను. మొదటి పేతురు 3:4 సాధువైన ప్రియ, మృదువైన ప్రియ గుణములను అక్షయ అలంకారముగా మీ హృదయముందు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి దేవుని ఏంటంటే గుణం. ఈరోజు ఆ గుణాలు మనం కోల్పోతున్నాం. ఎట్లా తెలుసా?
పునాది ఈరోజు అది కోల్పోతున్నాను. ఈరోజు నలుగురిలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు, నీ పొందలో ఉన్నప్పుడు, నీ రక్త సంబంధంలో ఉన్నప్పుడు, నీ బంగారం గురించి కాదు మాట్లాడుకునేది, నీ వచ్చిన వ్యక్తి గురించి కాదు మాట్లాడుకునేది, నీ గుణం గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు ఎలా ఉంది నీ గుణం? దేవుని దృష్టికి నిత్యునికి ఏదైనా ఉంది అంటే అది గుణమే. ఆ గుణం బాగుండాలంటే ఈనాడు కొందరు బంగారమే ఆస్తి అనుకుంటారు, వెండి ఆస్తి అనుకుంటారు. గుణం ఉంటుంది ఆస్తి. గుణాన్ని సంపాదించుకో. బంగారం సంపాదించుకోవడం కాదు, వెండి సంపాదించుకోవడం కాదు, ఫలము ఇళ్ళ స్థలం సంపాదించుకోవడం కాదు. ఇవన్నీ కూడా నీ దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ గుణం తనకి నీ దగ్గర ఉంటే వెండి బంగారముల కన్నా విలువ కలిగింది గుణం. దీన్ని నువ్వు అక్షర అలంకారంగా తెచ్చుకోవాలి. బంగారం ధరించి, వెండి ధరించి ఈ గుణం వైపు దత్తం తెలిసారు. పునాది రాయి కదిలినప్పుడు, పునాది రాడు కూడినప్పుడు కొంతమంది అంటారే వాడికి ఎన్నున్నాయి ఇంకా మంచి గుణం లేదండి. ఎన్నుంటే ఉపయోగం ఏంటి? వాడికి అందం ఉంటే ఉపయోగం ఏంటి? ఆస్తి ఉంటే ఉపయోగం ఏంటి? బంగారం ఉంటే ఉపయోగం ఏంటి? అది మంచి గుణం లేదా? అక్కడ మాట్లాడండి కాదు తెలుసా, నీ పునాది రాయి ఊడింది, నీ సరిహద్దు రాయి ఊడింది. అందుకే వాళ్ళు నీ గురించి అలా మాట్లాడు. జాగ్రత్త, నీ గుణం ఎప్పుడు కోల్పోవద్దు. సాధువైనట్టు మృదువైనట్టు నీ గుణం. గుణాన్ని కాదు. అందుకే దేవుడు అసలు సాధువైనట్టు మృదువైనట్టు సాధు. ఒక సాధు దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అడుగుతున్నాడు, అసలు సాధువు అంటే గురుగారు అని అడుగుతున్నాడు. గురుగారు, సాధువు అంటే ఎవరు? మృదువుగా మాట్లాడేవాడే సాధువు. మృదువుగా మాట్లాడుతూ కోపం లేని వాడే సాధువు. గురుగారు రెండో ప్రశ్న, సాధువు అంటే ఎవరు? అరే చెప్పాగా, మృదువుగా మాట్లాడేవాడు, కోపం లేనివాడు సాధువు. గురుగారు మూడో ప్రశ్న చెప్పలేదు. సాధువు అంటే ఎవరు? చెప్తే అర్థం కలిగేలా. కోపం లేనివాడు, మృదువుగా మాట్లాడేవాడే సాధువు అన్నాడు. అడిగినట్టు అయితే మీరు సాధువు కాదు అని. ఈరోజు చాలా మందిలో ఉంటుంది, కానీ సాధువైనట్టు మృదువైనట్టు దేవుడు మీరు దీనిని మీరు అక్షయ అలంకారంగా వివరించు. మరి ఈరోజు అయినా ఈ మాటలు పెట్టుకున్న తర్వాత అయినా ఎందుకో అదే చెప్తున్నాడు, పూర్వీకులు నియమించిన ఈ పొరుగు వారి సైరత్తును ఆయనకు తీసివేసుకోకూడదు. ఈరోజు మీద ఆశ, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే మీ సరిహద్దు ఎప్పుడైతే మీ సరిహద్దు వాళ్ళు తీసేసుకుంటారు, మీ గుణాన్ని కోల్పోతారు. మీ సరిహద్దు వాళ్ళు ఎప్పుడైతే మీ అందరినీ మీరు తీసేసుకుంటారు, మీరు అక్రమం చే వాళ్ళతో సమానం. రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాటలు
మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి, ప్రతిభకు క్షేమం. నియంత్రణలో ఏనాడు కూడా నీ సరిహద్దు రాను మరి మాత్రం దేవుడు మాకు ఇంటికి తిరిగి వెళ్తున్నాము. ఏ సందర్భం నీ సరిహద్దులను తీసేసేవాడు, ఏ సందర్భం తప్పకుండా చేశారు. ఎప్పుడైనా వెనక్కి తిరిగి వచ్చి అయ్యా నిజమే ప్రభా, పలానా సందర్భంలో నా సరిహద్దులను నేను తీసేసుకున్నాను, అందుకే కదా ఏ సమస్యలు, అందుకే కదా ఆయన ఈ ఇబ్బందులు, అందుకే కదా ప్రభు ఈ శ్రమలు, అందుకే కదయ్యా ఈ కన్నీళ్ళు, అందుకే కదయ్యా ఈ రోజు నా గురించి నలుగురు ఏ రీతిగా చెప్పుకుంటున్నారు. అది దేవుని దగ్గర కలిగి రాత్రిలో ప్రాంతీయపడగలిగితే, ఇది ఏ పునాది రానైతే, ఏ సరిహద్దు రానైతే నీ అంతలో తీసివేసుకున్నావో, మరలా నా దేవుడు నీ సరిహద్దు రాయిని స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ సరిహద్దు రాయి స్థిరంగా తక్కువ, మీ సరిహద్దులో స్థిరంగా ఉండాలి. అందరూ మీ పక్కతో చెప్పండి, మీ సరిహద్దులో స్థిరంగా ఉండాలి, మీ సరిహద్దులో స్థిరంగా ఉండాలి, మీ సరిహద్దులో స్థిరంగా ఉండాలి. మరి మా సరిహద్దులో స్థిరంగా ఉంటే పొలమైనా వీళ్ళైనా స్థలమైనా రాత్రి సేవకులు చెప్తున్న మాట ఏంటంటే, మీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే సరిహద్దు స్థిరంగా ఉండాలి. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించుగాక.